నేనైతే నిజంగా కోట్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ టైటిల్ చూసి నిజంగా చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యా. ఎందుకంటే తమిళ్లో విజయ్ గారికి అంత క్రేజ్ ఉంది. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అంటే మేబీ రజనీ సార్ తర్వాత అంత క్రేజ్ ఉన్న వ్యక్తుల్లో విజయ్ సార్ అలాంటి వాళ్ళు. బట్ సినిమా చూసిన తర్వాత నేను చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యాను. చాలా ఎందుకంటే ఏం నచ్చింది? బేసిక్గా ఏంటంటే ఒక సినిమాని ఎంత లాగాలో అంత లాగితే బాగానే ఉంటుంది. ఇది 3 గంటల 3 నిమిషాలు లాగారు. అసలు ఎక్కడో కట్ అయిపోద్ది సీన్ అనుకుంటే దాన్ని ఎక్స్పెన్షన్ చేయడం కొన్ని అసలు ఆ విఎఫ్ఎక్స్ ఉంది వామ్మో. అది 3 షేడ్స్లో చూపించారు. నార్మల్ విజయ్, చిన్న విజయ్, ఇంకా చిన్నగా ఉన్న విజయ్. ఇవి చూస్తే నాకైతే నవ్వు వచ్చింది, అసలు నవ్వు ఆపుకోలేకపోయాను. ఇంకొకటి ఇందులో చేసిన యాక్టర్స్ మాత్రం చాలా బాగా చేశారు. స్నేహ గారు కావచ్చు, మన ప్రశాంత్, ఇంకా చాలామంది, మన ప్రభుదేవ గారు అయితే అసలు ఆ రోల్ అయితే చాలా బాగుంది. మధ్యలో ఒక మన స్పెషల్ ఎంట్రీ త్రిష గారు, ఎస్కే శివకార్తికేయన్ గారిది నాకు చాలా బాగా అనిపించింది. కాకపోతే లాస్ట్ ఎంఎస్డి విజువల్స్ చూపిస్తారు స్టేడియంలో, దానికైతే థియేటర్ అంతా గోల ఎంఎస్డి అని, అదైతే ఎంజాయ్ చేశాను. బట్ స్టోరీ ఆయన గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అని ఆల్రెడీ చెప్పాను కదా, ఆయన పర్ఫార్మెన్స్ పీక్స్. బట్ స్టోరీ విషయంలోనే మరీ ఎక్కువ లాక్కెళ్ళారు. ఎక్కడో కట్ అవ్వాల్సింది ఇంకా తీసుకెళ్ళి అదేదో అంటారు కదా ఎక్కువ లాక్తో తెగిపోద్దని, దానివల్లే పోయింది. ఇంకొకటి ఇందులో కొన్ని డైలాగ్స్ ఉన్నాయి, పొలిటికల్ డైలాగ్స్, అవి కొంచెం ఇండికేషన్స్ ఇస్తున్నారు పాలిటిక్స్ గురించి. కొన్ని స్టోరీ ఏంటంటే ఒక ఆఫీసరు తను చేసిన ప్రాబ్లమ్ని ఒక వేరే అంటే ఒక విలన్ ఎలా దాన్ని రివెంజ్ తీసుకుంటాడు, నేను ఎలా బాధపడ్డాను నువ్వు కూడా అలాగే బాధపడాలి అనే దీన్ని ఎలా చేశాడు అనేది ఓవరాల్ స్టోరీ. ఓవరాల్గా చూస్తే ఒక యావరేజ్ అని నా ఫీలింగ్. బట్ థియేటర్కి వెళ్ళండి, మీరైతే ఎంజాయ్ చేస్తారు. మధ్యలో మదర్ సెంటిమెంట్, స్నేహ గారి సెంటిమెంట్ కావచ్చు, ఇవన్నీ కొంచెం బాగానే అనిపించింది. అసలు మెయిన్గా చెప్పాలంటే యువన్ రాజ్ శంకర్ది మెయిన్ అప్పర్ హ్యాండ్ అని చెప్పాలి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, ఆ మ్యూజిక్ కావచ్చు, కొంచెం బాగా అనిపించింది. అక్కడక్కడ ఆ డ్యాన్సులు ఓవరాల్గా కొంచెం ఈ వీకెండ్ వెళ్ళి సీట్లో కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.